హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు అన్నది ఏ విధంగా తయారు చేసుకుంటాం మన ఛానల్లో చూద్దామండి. నేనైతే ఒక దోసకాయ, 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఈ విధంగా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ముందుగా నానబెట్టి కందిపప్పుని ఈ విధంగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టి కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులోకి మనం ముందుగా చాప్ చేసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. చూడండి, నేను ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. చూస్తున్నారు, ఇలా మొత్తంగా అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారము, ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ మనం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి పప్పుకు కావాల్సినంత చింతపండుని కూడా పెట్టుకోవాలండి. నేను ముందుగానే వేసేసానండి, వీడియో స్కిప్ అయిపోయింది, దయచేసి క్షమించండి. అందుకే నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత చింతపండుని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి దానికి విజిల్ పెట్టేసుకొని 1 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు హైలో ఉంచాలండి. తర్వాత 2 విజిల్స్ సిమ్లో రానివ్వాలి. మొత్తంగా 7 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఈ విధంగా కుక్కర్ని పెట్టేసుకోండి. మొత్తం 5 విజిల్స్ రావాలండి హైలో. తర్వాత 2 విజిల్స్ సిమ్లో రావాలి. చూస్తున్నారుగా, తర్వాత మొత్తంగా ఈ విధంగా పప్పు ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత దాన్ని మెదిపేసి పక్కన పెట్టుకొని తాలింపు దినుసులు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు తీసుకోవాలండి. తీసుకొని తాలింపుకి ముందు కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై చేయాల్సిన తాలింపు దినుసులు కానీ, వెల్లుల్లిపాయ కానీ, ఎండుమిర్చి కానీ ఈ విధంగా వేసేసుకోవాలి. అవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన మొత్తాన్ని కూడా తీసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు అన్నది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ పప్పు అన్నది, కానీ ఎంతో టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయాక ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులోకి ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని తాలింపు మొత్తం కలిపి వేసేసుకోవాలి. అంతేనండి, నేను ముందు చెప్పినట్టుగా చాలా సింపుల్గా పప్పు దోసకాయ రెడీ అయిపోతుంది. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.